ప్రభువే నా ప్రాణమును ఆదరించును. ప్రభువట, దేవుడట మనకి ప్రాణములను ఆదరించేవాడు. మనుషులను బాధపడుతున్నప్పుడు దేనికోసం బాధపడుతున్నావు అంటాం. ఒకవేళ అప్పుల సమస్యలతో ఉన్నారనుకోండి, ఏంటి బాధపడుతున్నావు, సరేలే అవి బాధపడ మాకు తీర్తే చెప్తూ ఉంటాం. అంటే కొన్ని పరిస్థితులను బట్టి మనం వాళ్ళకి చెప్తాం. కానీ ప్రాణానికి ఆదరణ చూపించేవాడు ఎవరు? ప్రాణాలని తెప్పరిల్లపరిచే వాళ్ళు ఎవరు? ప్రాణము కొన్నిసార్లు ఈ బ్రతుకు ఎందుకు అని ఒకసారి చనిపోవాలనుకుంటా ఉంటారు. అంటే ప్రాణము విసిగిపోయి నలిగిపోయి ఏదైనా తినటానికి ఆహారము, ఉండటానికి నివాసం, కట్టుకోవడానికి బట్టలు, ఏది కావాలంటే అది సహాయం చేయవచ్చు మనుషులు. కానీ ప్రాణాన్ని నెమ్మదిపరిచే వాళ్ళు ఎవరు? నీ చెదిరిపోయిన గుండెని బాగు చేసేది ఎవరు? నీ అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని తొలగించేది ఎవరు? అందుకని ప్రభు అంటున్నాడు, నేను నీ ప్రాణాన్ని ఆదరిస్తాను. నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగి కృషించిపోవలసిన అవసరం లేదు. నేను నీ ప్రాణానికి తోడే ఉన్నాను. నేను బ్రతికించుకుంటా. నీకు నేను ఆదరణ కలుగ చేస్తాను. నీ పక్షంగా నేను మేలుకరమైన కార్యాలు చేస్తాను. ఒకవేళ నువ్వు జీవితంలో విసిగిపోయి నలిగిపోయి ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఇరుకుల మధ్యలో ఉండొచ్చు, మనుషుల్ని నేను ఎవరు ఆదరించకపోవచ్చు. దేవుడు అంటాడు, నేను నీ ప్రాణానికి ఆదరణ కలుగ చేస్తాను. నీ బిడ్డల విషయంలో కుమిలిపోతున్నావేమో, నేను ఆదరణ కలుగ చేస్తాను. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో నలిగిపోయి ఉండొచ్చు. అంత పాడైపోయిన వస్త్రాన్నైనా శుభ్రంగా ఉతికితే ఆ మురిగిపోయిద్దండి. ఎంత పాడైపోయిన ఇల్లైనా సరే దానిని శుభ్రం చేసుకుంటే మంచి ఇల్లుగా మార్చబడింది. నీ జీవితం కూడా ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాలని చూస్తున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నా జీవితాన్ని సరిచేస్తాడు, నాకు కలుగుతున్న ప్రతి సమస్యల నుంచి ఆయన విడుదల చేస్తే నువ్వు నమ్మాలి. నమ్మటం అంటే మనస్పూర్వకంగా నువ్వు దేవుడు నా పక్షంగా కార్యం జరిగిస్తాడు. ఆయన అంటాడు కదా, నా ప్రాణానికి ఆయన తెప్పరిలింపజేస్తాడు. నేను ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాను అంటాడు. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్న దేవుడిని విడుదల కలుగ చేస్తాడు. నీ ప్రాణానికి నెమ్మదిని తెప్పరిలింపజేస్తాడు. నీ కుటుంబంలో నీకు కలుగుతున్న ప్రతి శోధనను కూడా దేవుడు తీసివేస్తాడు. ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితులతో ఉన్నా నీకు స్వస్థతను దేవుడు కలుగ చేస్తాడు. నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న సాతాన్ని కూడా ఆయన దూరపరుస్తాడు. నీ భారభరితమైన సమస్యల నుంచి నిన్ను విడిపించి శాంతి సమాధానంతో నింపుతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉండి మీ ప్రాణ